తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. సంక్రాంతి పురస్కరించుకుని అంగన్వాడీలు ధర్నా చౌక్ వద్ద పిండి వంటలు తయారు చేసి తమ నిరసన తెలిపారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 35 రోజులకు చేరింది. 35 రోజుల నుంచి కూడా జగన్ సీఎం సార్ది మనసు మారలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ తదుపరి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పెద్ద పండుగ కూడా ఈ టెంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంటిలో పిల్లలందరినీ, ఇంటి కుటుంబాన్ని అందరినీ కూడా పస్తులు పెట్టి మేము ఇక్కడ టెంట్లో ఉండాల్సి వస్తుంది. ఇలా టెంట్లో వండుకుని అందరం కలిసి ఈ విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సార్, ఇప్పటికైనా సరే మీరు మా మహిళల యందు దయ ఉంచి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. కనీస వేతనం ఇచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదు. ఇప్పటికీ 4 సార్లు చర్చలకు పిలిచారు. 4 సార్లు చర్చలకు పిలిచి ఆడవాళ్ళని అవమానపరిచి బయటకు పంపించినట్లు చేశారు. మాట తప్పరు, మడమ తిప్పనటువంటి జగన్ సార్ ఇప్పటికైనా సరే అతి ముఖ్యమైన పెద్ద పండుగని ఆడవాళ్ళకి ఒక గిఫ్ట్గా మా జీతాన్ని ఇస్తారని ఆశపడుతున్నాం. లేని పక్షంలో మేము మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. 5వ రోజుకి కొనసాగుతుంది. మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్దన్న ధర్నా చౌక్లో శిబిరంలోనే మేము ఒక సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము. మరి జగనన్న, మీరందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కోడి పందాలని ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. మరి మా పరిస్థితి ఇన్ని రోజుల నుంచి మరి మహిళలు రోడ్ల మీద ఉంటే కనీసం మీ సహచర మంత్రివర్గం కూడా మీకు చెప్పటం లేదా? మరి ఈ రోజున మేము నియోజకవర్గాల్లోకి వెళ్తే మమ్మల్ని ఊరుకోరన్నా మరి అది పద్ధతి కాదని మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పటం లేదా? మరి 5 సంవత్సరాల వరకు మేము పెంచమని చెప్తున్నారు కదా. మరి 5 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలను ఎందుకు పెంచుతున్నారో మాకు సమాధానం చెప్పాలి. అలాగే మరి మేము మా యొక్క జీతాలను పెంచినప్పుడు మీరు కూడా జీతాలను పెంచుకోకుండా మేమెంత తీసుకుంటున్నామో మీరు కూడా అంతే తీసుకుని మాకు నిదర్శనంగా మిగలండి, మేము కూడా అడగకుండా ఉంటాము. ఇది కరెక్ట్ కాదు. మరి ఈ రోజున మహా పండుగ, అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళతో సరదాగా గడుపుకునే వాళ్ళం. మరి ఈ రోజున ఇట్లా రోడ్డు మీద టెంటల్లో గడుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇది పద్ధతి కాదు. ఇకనైనా ఈ రోజున మీ యొక్క మంచి మనసును అర్థం చేసుకోండి. అమ్మ భారతమ్మ, మీ భర్త గారికి చెప్పమ్మా, మహిళలు ఇది పద్ధతి కాదు. 35 రోజుల నుంచి నడి రోడ్డు మీద ఉంటున్నారు. మరి నువ్వు టీవీలో చూస్తున్నావేమో, మీ మీడియాలు చూపించటం లేదా? మీ సాక్షి మీడియా. వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈ రోజుకి 35 రోజులు సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మె చేస్తున్న మహిళలు రోడ్డు మీద ఉంటున్నారు. వీళ్ళ గురించి ఏమన్నా ఆలోచన చేసి మనల్ని ఏమడుగుతున్నారో వాటిని మనం సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికి 4 సార్లు చర్చలకు పిలిచి చర్చల్లో మేమేమీ చేయలేమని చేతులెత్తేసిన మంత్రివర్గం ఎందుకు కూడా వాళ్ళని ఏ విధంగా కూడాను వాళ్ళని ఆదుకోలేదు. ఇది చాలా దుర్మార్గం అని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. అదే రోజు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగని ఇళ్లల్లో జరుపుకోవాల్సిన పిల్లలతో, భార్యాభర్తలు కలిసి పిల్లలతో జరుపుకోవాల్సిన ఇంట్లో పండుగ ఈ రోజున అంగన్వాడీ వాళ్ళు నిన్న ఈరోజు కూడా ఇక్కడ టెంట్లోనే జరుపుకుంటున్నారు. ఇది కూడా చూసి ప్రభుత్వం కనీసం చెల్లించటం లేదు. ఇది చాలా దుర్మార్గం. కానీ వీళ్ళ ఏదైతే ఉన్నాయో న్యాయమైన కోరికల్ని మేము తీర్చమంటున్నాం. మేము సిఐటిగా మేము కూడా చెప్పేది ఏంటంటే, న్యాయమైన కోరికలు ఉన్నాయి, ఆ న్యాయమైన కోరికల్ని తీర్చండి. అంతేగాని వాళ్ళు ఏం మిమ్మల్ని అదనంగా ఏం అడుగుతలేదు. వాళ్ళ జీతాల పెంపుదల, వాళ్ళ గ్రాడ్యుయేట్ గురించి ఒక జీవో ప్రవేశపెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని కూడా స్పందించలేని రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండి వైఖరిగా ఉంటుంది. దీని ప్రతిఫలం ఏదైనా ఉందంటే రేపొద్దున ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
భోగి సందర్భంగా శ్రీ కృష్ణ భగవానుడి పూజలు చేసి సంధ్య గొబ్బెమ్మలు కార్యక్రమాన్ని నిర్వహించి బాల వికాస్ పిల్లలు సంస్థ సభ్యులకు పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం శ్రీ సత్యసాయి అమృత కలశముల కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శివప్రసాద్, కిరణ్ కుమార్, జి భానుమూర్తి, వీరంకి పద్మజ, వీరంకి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నుంచి అజ్మీర్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ ట్రైన్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు చాదర్ సమర్పించారు. మచిలీపట్నం నుంచి అజ్మీర్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ ట్రైన్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు చాదర్ సమర్పించారు. తొలుత పేర్ని కిట్టు జవార్పేట్లోని షా షరీఫ్ ఖలందర్ బాబా దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ అజ్మీర్ కు వెళ్లే భక్తులకు ప్రత్యేకమైన చాదర్ను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, ప్రసాద్, అస్గర్, షేక్ మహమ్మద్ సాహెబ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ మోసిన్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అయోధ్య బాలరాముని అక్షతలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించిన వారిని విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బోరగడ్డ శ్రీనాథ్ సత్కరించారు. అయోధ్య బాలరాముని అక్షతలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించిన వారిని విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బోరగడ్డ శ్రీనాథ్ సత్కరించారు. బండబిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం పక్క ఆడిటోరియంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో బోరగడ్డ శ్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని అక్షతలు పంపిణీ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ కు అప్పగించడం, అక్షతలను గ్రామంలో ప్రతి ఇంటికి చేర్చడం ఇప్పటికే జరిగిందని, 22వ తారీఖు అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పూజ చేసుకుంటూ సాయంత్రం దీపాలు వెలిగించి స్వామివారిని ప్రార్థించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నున్న అరవింద్, శేషు, ఈ నాగబాబు, కంఠంనేని మురళి, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ నాయకులు మరియు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విగ్రహం దగ్గర జరిగిన పూజతో స్ఫూర్తి, ఆ స్పర్శతో జరిగిన అక్షంతల్ని 140 కోట్ల ప్రజలకి వారి గృహాలకి అందజేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలోని వార్డులో అటు జెండా మహోత్సవం జరిపి, శోభాయాత్రలు జరిపి, అలాగే ప్రతి దేవాలయంలో కూడా భజన కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం ప్రతి ఇంటిలోనూ దీపావళి మాదిరిగా ఒక పూజ చేసి దీపారాజన చేయవలసిందిగా కోరుతున్నాము. యావత్ భారత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అందరినీ కోరటం జరిగింది. ఇది ఒక కులము, ఒక జాతికి సంబంధించింది కాదు, మానవాళికి సంబంధించింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ బాధ్యతని శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ వారు విశ్వ హిందూ పరిషత్కి బాధ్యతకి అప్పచెప్పడం జరిగింది. పరిషత్తు వారి సభ్యులు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విధంగా అక్షంతల వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి దేశం కోసం, భావి తరాల కోసం, మానవాళి అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. శ్రీరామ్. ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. శ్రీరాముడు అనేవారు దైవమే కాదు, ఈ సంస్కృతికి ఒక చిహ్నము. భారతదేశంలో
140 కోట్ల ప్రజలు ఆ రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. భారతదేశంలో సనాతన ధర్మం ఒక గొప్పతనము చాటే విధంగా రామరాజ్యం రావాలి, రాముడు పరిపాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి. అలాగే మచిలీపట్నం నుంచి అజ్మీర్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ ట్రైన్ కు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చాదర్ను సమర్పించారు. మచిలీపట్నం నుంచి అజ్మీర్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ ట్రైన్ కు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చాదర్ను సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులు నీలిమ, పునీత్ బాబు పాల్గొన్నారు. బాబా గారి కంటే ప్రపంచం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధతో పూజలు చేస్తారు. ముస్లిం సోదరులందరూ కూడా జీవితకాలంలో అజ్మీర్కి వెళ్ళాలి, బాబా గారిని దర్శించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి ఈ రోజున ప్రతి సంవత్సరంలాగా దాదాపు 15 సంవత్సరాలుగా మరి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా కొంకణ నారాయణరావు గారి కృషితో మచిలీపట్నం నుంచి అజ్మీర్కి ట్రైన్ నడపడం, మరి 15 సంవత్సరాలుగా మరి మా గృహం దగ్గర నుంచి అలాగే ఎంపీ కొంకణ మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారి ఇంటి వద్ద నుంచి చాదర్ని మరి ఈ ట్రైన్లో భక్తి శ్రద్ధతో పంపిస్తూ ఆ బాబా యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా చాదర్ని ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. మరి ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని, ఖాజా గరీబ్ నవాజ్ మరి వారి యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయే కాలంలో మంచి రోజులు రావాలని, ముఖ్యంగా మచిలీపట్నంలో మరి రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ కూడా మార్చినటువంటి ఘనత కొనకళ్ళ నారాయణరావు గారిది. మరి ఆ రోజున మచిలీపట్నానికి డబులింగ్ తీసుకురావడం కానీ, కొత్త రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ కూడా మరి ప్రతి ఏటా కూడా బాబా మొయిద్దీన్ చిస్తీ గారు అజ్మీర్కి ఇక్కడి నుంచి చాదర్ సమర్పించడం ఎంతో ఆనందంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ చాదర్ సమర్పించే దాంట్లో రావడమే కాకుండా బాబా గారిని ఆయనకు ఆశీస్సులు కావాలని కూడా ప్రార్థిస్తుంటారు. ప్రతి ఏటా 2009 నుంచి అన్నగారు నారాయణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న కాడి నుంచి కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇవాళ వరకు ఇది దిగ్విజయంగా ప్రతి ఏటా ఉంటుంది. మరి దీన్ని ఇచ్చేసిన గౌరవ మాజీ మంత్రి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు ఇతరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఆ బాబా గారి దయ వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, కులాలకి మతాలకు అతీతంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పి మరొకసారి ఆ బాబా గారిని ప్రార్థిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులందరికీ కూడా